మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొత్త గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న సాయంత్రం 4 గంటల 41 నిమిషాలకి ముఖ్యమంత్రిగా సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడే శాఖలు కేటాయించారు. ఎవరి దగ్గర ఎవరెవరు ఏమేమి శాఖలు ఉన్నాయి దాని మీద చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జీఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ అదర్ ప్రొఫైల్స్ సంబంధించిన అన్ని ఈ శాఖలను కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి. అదేవిధంగా డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ అండ్ పర్యావరణ శాఖ, సైన్స్ టెక్నాలజీ అంటే పర్యావరణ శాఖ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారు చంద్రబాబు గారు. అదేవిధంగా నారా లోకేష్ గారికి ఐటీ శాఖ, మరి ఫస్ట్ నుంచి గతంలో 2014లో కూడా ఐటీ మినిస్టర్గానే ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఐటీ మినిస్టర్గానే మరి ఆ శాఖనే కేటాయించారు చంద్రబాబు గారు. మరి అదేవిధంగా కింజారపు అచ్చెన్నాయుడు గారు మరి టెక్కల్ నుంచి బంపర్ మెజార్టీతో గెలిచారు. 2014లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు ఆ రోజుల్లో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన శాఖ చెప్పారు. అగ్రికల్చర్, కోఆపరేటివ్ సెక్టర్, సహకార మార్కెటింగ్ శాఖలు చాలా 4 శాఖలు అప్పచెప్పారు కింజారపు అచ్చెన్నాయుడు గారికి. మరి అచ్చెన్నాయుడు గారు ఎప్పటి నుండో పార్టీని నమ్ముకుని 1983 నుండి కింజారపు బ్రదర్స్ ఎర్రనాయుడు గారు అండ్ అచ్చెన్నాయుడు గారు, ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అన్నగారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి 4 శాఖలు చాలా కీలకం. అగ్రికల్చర్ అంటే ఆంధ్రప్రదేశ్కి చాలా ధాన్యాగారంగా పేరున్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ చాలా కీలకం. ఇవాళ వ్యవసాయ శాఖతో పాటు సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ అండ్ పశు సంవర్ధక శాఖ అండ్ ఫిషరీస్, ఇవన్నీ కూడా చాలా కీలకమైన శాఖలు. 4 శాఖలు మరి చాలా కీలకమైన శాఖలు అచ్చెన్నాయుడు గారు చెప్పారు. మరి ఆయన కూడా చాలా సీనియర్ కాబట్టి ఖచ్చితంగా శాఖల్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు, మరి మచిలీపట్నం నుండి గెలుపొందిన కొల్లు రవీంద్ర గారికి గనుల శాఖ అప్పచెప్పారు. గనులు అండ్ ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ శాఖ 2 శాఖలు కొల్లు రవీంద్ర గారికి అప్పచెప్పారు. గతంలో బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేశారు 2014లో. మళ్ళీ ఇప్పుడు గనులు, ఎక్సైజ్ శాఖ అప్పచెప్పారు కొల్లు రవీంద్ర గారికి. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి సివిల్ సప్లై మినిస్టర్గా బాధ్యతలు అప్పచెప్పారు. పౌర సరఫరాల శాఖ చాలా కీలకం, రైతులకు సంబంధించిన విషయాల్లో చాలా కీలకమైన అంశాలు కాబట్టి అవి పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారికి కేటాయించారు. అదేవిధంగా పొంగునూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ, మరి మాజీ మంత్రి గతంలో 2014లో కూడా మున్సిపల్ శాఖని నిర్వర్తించారు నారాయణ గారు. మళ్ళీ ఇప్పుడు అదే శాఖని చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి కేటాయించారు. అదేవిధంగా అనితా వంగలపూడి గారికి 2వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరి ఆవిడకి హోంశాఖ కేటాయించారు. ఒక మహిళగా, ఒక దళిత మహిళగా, కొంచెం బాగా వాగ్దాడికి వెళ్ళిన మహిళా లీడర్ ఆవిడ. హోంశాఖ అయితే సామాజిక వర్గంగా ఎస్సీ మహిళకి హోంశాఖ ఇచ్చారని రాజకీయ పరంగా కూడా చెప్పే ఆలోచన తెలుగుదేశం కూటమి ఆలోచించి ఆవిడకి హోంశాఖని కేటాయించారు. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ మరి హెల్త్ చాలా కీలకమైన శాఖ ఇది. బీజేపీ నుండి ధర్మవరం, అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ స్థానం నుండి గెలుపొందారు సత్యకుమార్ యాదవ్ గారు. మరి ఆయన బీసీ నాయకుడు, మరి బీజేపీలో చాలా కీలకమైన నాయకుడు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీకి ఇన్ఛార్జిగా కూడా పరిశీలకుడిగా ఉన్నారు. మరి వాళ్ళ బీజేపీలో కేంద్రంలో మరి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు రావాలన్నా కూడా చాలా కీలకంగా మారింది కాబట్టి ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ చాలా ప్రధానంగా మారింది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి. కాకపోతే వైద్య పరంగా హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా పేదవాడికి సేవలు అందించే విషయంలో కానీ ఈ శాఖ చాలా కీలకమైన దశలో ఖచ్చితంగా ఈ శాఖకి చాలా ప్రాధాన్యత కూడిన శాఖ. బీజేపీకి మరి కేంద్రం నుంచి కూడా చాలా ఒత్తిడి జరిగిందని చెప్పి మనకున్న సమాచారం.
కీలకమైన శాఖ బీజేపీకి ఇవ్వాలి, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్కి ఖచ్చితంగా మంత్రి అవ్వాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా చాలా ఒత్తిడి పెంచారని చెప్పి ఈ మధ్య ప్రచారం జరిగింది. మరి దానిలో భాగంగానే మంత్రి పదవితో పాటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కూడా సత్యకుమార్ యాదవ్ గారికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి జలవనరుల శాఖ, ఇరిగేషన్ మంత్రిగా ఇచ్చారు. అదేవిధంగా మహమ్మద్ ఫరూక్ గారికి న్యాయశాఖ, మైనార్టీ 2 శాఖలు ఇచ్చారు. మరి గతంలో మంత్రిగా పనిచేశారు టీడీపీ టైంలో నంద్యాల జిల్లా నుంచి. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎండోమెంట్స్, దేవాదాయ ధర్మాదాయ శాఖ. మరి గతంలో చాలా శాఖలు పనిచేశారు. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆర్థిక శాఖ చేశారు, అదేవిధంగా సమాచార పౌర సంబంధాల శాఖ చేశారు. చాలా కీలకమైన శాఖలు చేశారు ఆనం రామనాయుడు గారు. వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖను అప్పచెప్పారు. అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ. మరి చాలా కీలకమైన వ్యక్తి టీడీపీకి. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుండి మళ్ళా 3వసారి గెలుపొందారు. మరి ఆయనకి చాలా కీలకమైన శాఖ ఆర్థిక శాఖను కేటాయించారు. మరి అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లి అసెంబ్లీ స్థానం నుండి గెలుపొందారు. అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ శాఖను కేటాయించారు. రెవెన్యూ కూడా ఇవాళ మరి 2 శాఖలు టీడీపీలో గెలిచిన అభ్యర్థులకే మంత్రులు ఇచ్చారు. మరి ఇవాళ 2 శాఖలు కీలకం అంటే మరి ఆర్థిక శాఖ అంటే టీడీపీ నుంచి గెలిపోయిన పయ్యావుల కేశవ్ గారు, మరి అనగానే సత్యప్రసాద్ గారు కూడా టీడీపీకి చాలా కమిటెడ్ లీడరు. మరి ఆయనకి రెవెన్యూ శాఖని కీలకమైన బాధ్యతల్ని ఒక బీసీకి అంటే బీసీకి ఎక్కడ కూడా తగ్గిలేదు. మంత్రి పదవులతో పాటు మంత్రి శాఖలు కూడా బీసీలకి ప్రయారిటీ ఇచ్చామని చెప్పే విధంగా మరి రెవెన్యూ శాఖ కీలకమైన శాఖని బీసీలకు ఇచ్చారు. మరి అదేవిధంగా కొలుసు పార్థసారథి గారికి గృహ నిర్మాణ శాఖ, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సమాచార పౌర సంబంధ శాఖను ఇచ్చారు. అదేవిధంగా డాక్టర్ డోలా బాల వీరేంద్ర స్వామి గారికి సాంఘిక సంక్షేమ శాఖను అప్పచెప్పారు. మరి గతంలో ఎమ్మెల్యేగా సంచలనం కలిగిన ఎమ్మెల్యేగా పేరున్నారు ఈయన. మరి ఈయన ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా. అదేవిధంగా సచివాలయాలు, విలేజ్లు, సచివాలయాలన్నీ కూడా ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. ఈయనే పర్యవేక్షణ చేస్తారు. మరి అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ. మరి గతంలో 2014కు ముందు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీలోకి వచ్చారు. అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. మరి ప్రకాశం జిల్లాలో చాలా కీలకమైన నాయకుడు గొట్టిపాటి రవికుమార్ గారు. మరి ఆయనకి కీలకమైన శాఖ విద్యుత్ శాఖను అప్పచెప్పారు. అదేవిధంగా కందుల దుర్గేష్ గారు, మరి ఆయన కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి గెలుపొందారు. మరి ఆయనకి పర్యాటక శాఖ మరియు సినిమాటోగ్రఫీ అంటే సినిమా రంగానికి సంబంధించిన శాఖని మరి కందుల దుర్గేష్ గారికి అప్పచెప్పారు. అదేవిధంగా గుమ్మడి సంజయ్ రాణి గారికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంటే సీనియర్గానే ఉన్నారు. మరి ఎస్టీ కోటా చెందిన మహిళ. మరి ఆవిడకి ఉమెన్ అండ్ వెల్ఫేర్, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖని సంజయ్ రాణి గారికి అప్పచెప్పారు. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారికి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా శాఖ కేటాయించారు. అదేవిధంగా టీజీ భరత్ గారికి ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమల శాఖ. మరి టీజీ భరత్ గారు అంటే కర్నూలు జిల్లా టీడీపీ మన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ గారి అబ్బాయి. మరి టీజీ భరత్కి మరి కీలకమైన శాఖ భారీ పరిశ్రమల శాఖను అప్పచెప్పారు. అదేవిధంగా ఎస్ సవిత, మరి ఆవిడకి బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా మరి ఆమెకి బీసీ వెల్ఫేర్ శాఖ కేటాయించారు. అదేవిధంగా వామశెట్టి సుభాష్ గారికి కార్మిక శాఖ, మరి వారికి కార్మిక శాఖ కేటాయించారు. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎంప్లాయ్మెంట్, ఉపాధి, ఎంప్లాయ్మెంట్ శాఖ అనేది ఒకటి సపరేట్గా గతంలో ఉండేది. మరి టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇప్పుడు సపరేట్గా చేసి ఈ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా ఏమవుతున్నాయో అవన్నీ కూడా ఈ కొండేటి శ్రీనివాస్ గారు చూస్తారు. మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అంటే ఉమ్మడి కడప జిల్లా అయింది. రాయచోటి అసెంబ్లీ స్థానంలో శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిని ఓడించారు. డెంటల్ డాక్టర్ అయినా మరి ఈయనకి మరి ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖను కేటాయించారు. మరి దాదాపుగా మంత్రుల శాఖలో మంత్రులు ఊహించింది వేరు, శాఖలకు కేటాయించిన విధానం వేరు. మరి ఇవాళ చాలా వరకు సామాజిక వర్గాల వారీగానే కేటాయించారు.
బీసీలకి ఎస్సీలకి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే మిగిలిన సామాజిక వర్గాలతో పాటు బీసీలకి ఎస్సీలకి కీలక పదవులు ఇస్తూనే తెలుగుదేశం పార్టీలో కీలకమైన పదవులు ఉంచుకున్నారు. హోంశాఖ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిపిన మహిళా అభ్యర్థికి ఇచ్చారు. రెవెన్యూ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన అనగాడు సత్యప్రసాద్ గారికి ఇచ్చారు. అదేవిధంగా ఆర్థిక శాఖ తెలుగుదేశం నుంచి గెలిచిన ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావల కేశవ్ గారికి. మరి ప్రధానమైన శాఖలు ఇచ్చారు. ఒకే ఒక ప్రధానమైన శాఖ వైద్యారోగ్య శాఖని బీజేపీకి కేటాయించారు. మరి ఇంకో ప్రధానమైన శాఖ పంచాయతీరాజ్ శాఖని పవన్ కళ్యాణ్ గారికి. ఇక మిగిలిన దాదాపు శాఖలను కూడా టీడీపీ నుంచి గెలిపిన అభ్యర్థులకు ఇచ్చారు. మరి ఇక నుంచి ఇవాళ నుంచి మరి మంత్రులు ఛాంబర్లోకి ప్రవేశించనున్నారు. మరి ఇవాళ రేప ఎల్లుండి ముహూర్తాలు చూసుకుని మంత్రులు శాఖల్లో వారి యొక్క ఛాంబర్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఛాంబర్స్ వెళ్ళిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రులుగా వారి యొక్క శాఖని అవగాహన చేసుకుని మంత్రి పేషీల్లో సిబ్బంది నియమించుకుని శాఖాపరంగా అవగాహనతో పాటు ఉన్నతాధికారులు ఎవరు ఉండాలి, ఆ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు ఉండాలి, కమిషనర్ ఎవరు ఉండాలి, డైరెక్టర్ ఎవరు ఉండాలి, వీటన్ని మీద మళ్ళీ సీఎం గారితో డిస్కస్ చేసి ఒక సమర్థమైన ఐఏఎస్ని మరి ఆ శాఖలకు కేటాయించుకుంటే తప్ప శాఖల పనితీరు సమర్థవంతంగా ఉండాలంటే మంత్రితో పాటు ఐఏఎస్ ఆఫీసర్ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తేనే శాఖకు పేరు వస్తుంది. కాబట్టి మరి కొత్తగా గెలిచిన వాళ్ళు మరి ఈ శాఖలను ఏ విధంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తారో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.